ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్యంలో చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఇమిడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చాలా సత్యాలు మనం తెలుసుకుంటాం. ఇక్కడ శరీర సంబంధమైనది మొదట, ఆత్మ సంబంధమైన మొదట. అంటే మొదటి ఆదాం అని చెప్పి ఎవరినంటారు? మట్టితో చేయబడిన మనిషిని మొదట ఆదాం అంటారు. కడపటి ఆదాం అని ఎవరినంటారు? పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి ప్రభువుని కడపటి ఆదాం అంటారు. సో శారీరక సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనటువంటిది. కాబట్టి ఏది మొదటని మనం చూసినట్లయితే ఇక్కడ గమనించాలి. ఆత్మ సంబంధమైనటువంటిది మొదట కలిగినది కాదు. చూసారా? ఆత్మ సంబంధమైనటువంటిది మొదట కలిగినది కాదంట. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ప్రకృతి సంబంధమైనటువంటిదే మొదట కలిగినదంట. ఆత్మ సంబంధమైనటువంటిది కాదు మొదట కలిగినది అని ఇక్కడ ఈయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనంత ఆత్మీయ విషయాలు ఎస్, కానీ ఇక్కడ మొదటి ఆదాము మట్టివాడు, చివరి ఆదాము మహిమ కలిగినటువంటి వాడు. మొదటి ఆదాము మనకందరికీ తెలుసు. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము వల్ల మరణం వస్తే కడపటి ఆదాము వల్ల జీవం వచ్చింది. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గమనించాలి. రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధించివాడు అట్టివారే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండవ ఆదాము ఏం చేశాడంట? జీవింపచేయు ఆత్మ అయ్యాడంట. ఆయన జీవింపజేస్తాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? ఆయన తప్పిదం చేసి ఆయన ద్వారా మరణం, ఒకని అవిధేయత వలన మరణం ఎలాగ సంభవించినో అని ఉంటుంది బైబిల్లో. ఒకని అవిధేయత వలన మరణం వచ్చింది అని ఉంటుంది ఇక్కడ స్పష్టంగా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఒక మనిషి వలన మరణం ఎలాగూ సంభవించిన ఒక మనిషిని వలననే ఆత్మ సంబంధమైనటువంటి జీవం. హల్లెలూయా. మనుషులందరూ కూడా మరి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మినటువంటి వారందరికీ కూడా ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. ఆయన యొక్క కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి, చాలా అద్భుతమైనటువంటివి. ప్రతి మనిషి పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడుతుందా లేదనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. లేదు బ్రదరు, నన్ను హృదయ ఆలోచన అనేకంగా దేవుడు ఒక తీర్మానం ఎస్, దేవుడు ఒక తీర్మానం చేశాడు. అది నీ పట్ల నెరవేరాలంటే దానికి అనుగుణంగా నువ్వు ఉండాలా. ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టబడాలి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క వాక్య వెలుగులో నడిపించబడాలి. పాలుతేనెలు ప్రవహించే దేశంలో సంతోషంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ నెరవేర్చబడిందా? కానీ దాంట్లో వాళ్ళు ప్రవేశించగలిగారా? దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ జీవితంలో నెరవేరిందా అంటే వారు సణిగి సంహారకుని చేతిలో చనిపోయారట. దేవుని ఉద్దేశం ఏంటి? స్తుతించి సర్వోన్నతిని ఒడిలోకి చేరాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? సణిగి సంహారకుని చేతిలో నశించిపోరు. నువ్వు సనగాలన్నా స్తుతించాలన్నా నోరు నీది. చాయిస్ ఈజ్ యువర్స్. హల్లెలూయా. నీ ఇష్టం, నువ్వేది మాట్లాడతావో ఏం చేస్తావో అనేది నీ ఇష్టం. అది దేవుడు ఎప్పుడు కూడా ఆయన వద్దకు వచ్చి వారిని త్రోసివేయడు. ఆయన ఎప్పుడు కూడా దినమెల్లా చేతులు చాపుతాడు. ఆయన తలుపు తడతాడో, తలుపు కొట్టడో, తలుపు గుద్దడో, తలుపు పగలగొట్టడో. చనిపోయి 3వ రోజున సమాధిని చీల్చుకుని వచ్చిన దేవుడికి అసలు నీ తలుపు ఎంత? వింటున్నారా? చనిపోయి సమాధి చీల్చుకుని వచ్చినటువంటి దేవాది దేవునికి నీ తలుపు ఎంత లెక్క ఆయనకి. కానీ చూడు, దేవుడు నీకు ఎంత గౌరవించాడు, దేవుడు నీకు ఎంత అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత గొప్ప కార్యం చేశాడు. చూసారా? హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఎంత ఉద్దేశం కలిగినాడు. చూసారా? జాగ్రత్తగా గమనించాలి. నీకెంత ఫ్రీడమ్ ఇచ్చాడు. చూసారా? తడుతున్నాడు. నీకు ఇష్టమైతే ఎవడు నా స్వరమేని తలుపు వాడు తెరుస్తాడో నేను వెళ్తాను. చూడండి, జీసస్ తడుతున్న తలుపుకి బయట ఉండదు, ఏమంటారు, గడి, ఆ లాక్ లోపలే ఉంటుంది అనమాట. చూసారా? లోపలే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బయట ఇంట్లో మనిషి లేడనుకోండి, ఏం చేస్తాం? బయట లాకేసి వెళ్ళిపోతాం. అదే లోపల మనిషి ఉంటే బయట ఓపెన్ ఉంటుంది, కానీ లోపల గడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళాలంటే తలుపు బయట నుంచి తీయలేం, లోపల నుంచే తీయాలి. అదే దొంగ అనుకోండి, పగలు కొట్టుకుని వస్తాడు. కానీ మన దేవుడు దొంగ కాదు, దోచుకునేవాడు కాదు. మన దేవుడు దొర,
మన దేవుడు ప్రభులకు ప్రభు, మన దేవుడు దీవించేవాడు, మన దేవుడు ఆశీర్వాదానికి వారసుడు, ఆశీర్వదించేటువంటి వాడు, ఆశీర్వాదానికి కర్త, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. ఎందుకని బ్రదర్ మరి దేవుడు పట్టించుకోవట్లేదు, ఎందుకని మా జీవితం అంటే, నువ్వు తలుపు తెరవడం లేదు. నువ్వు గేట్స్ అన్నీ వేరే వాటికి తెరుస్తూ ఉన్నావు, వేరే వైపు చూస్తున్నావు, వేరే మనుషుల మీద ఆధారపడుతున్నావు, వేరే వైపు చూస్తున్నావు. అందుకనే నీ జీవితంలో కార్యాలను చూడలేకపోతున్నావు. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చబడకపోవటానికి కారణం దేవుడు కాదు, నువ్వే. ఆయన అనుకున్న రీతిగా ఉండలేకపోతాం. ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైనది ఉంది, శరీర సంబంధమైనది ఉంది. మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటిది కూడా రకరకాలుగా ఉంటారంట. ఎవరి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంత సమానమేనండి, అంతా ఒకటేనండి అనుకుంటారు చాలామంది. ఎస్, అంతా ఒకటేలా కనిపించవచ్చు, అంతా ఒకటే కాదు. ఇది మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆదాము మొదటి మనుషుడు జీవవాయువును పొంది నశించిపోయే క్షయమైనటువంటి జీవితాన్ని పొందాడు. మరి దానికి విరుద్ధంగా కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవాన్నిచ్చి విశ్వాసులకు అక్షయమైనటువంటి నశింపని నిత్య శరీరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి శరీరం ఏంటంటే నశించిపోతుంది, మట్టిలో కలిసిపోయే శరీరం. యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించడం ద్వారా వచ్చే శరీరం మహిమ శరీరం. మట్టి శరీరానికి మహిమ శరీరానికి చాలా తేడా ఉన్నది. ఈ యొక్క మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, మహిమ శరీరం మహిమలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది, మహోన్నతిని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చదివితే రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరు అని ఉంటుంది. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మహిమ శరీరం అంటే ఈ రక్త మాంసాలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి దేవుని రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించకపోవచ్చు, కానీ మరలా దేవుని రాజ్యానికి, వింటున్నారా, ఈ మామూలు బట్టలు ఇవి మనం మార్చిపోతాయి. ఈ బట్టలు ఇజ్రాయేల్ ప్రజలు వేసుకున్నారు. 40 సంవత్సరాలు బట్టలు మార్చిపోవట్లేదు, బట్టలు ఉతుక్కోవట్లేదు, చెమట గొంప కొట్టలేదు, చెప్పులు అరిగిపోవట్లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కాపుదల ఉన్నటువంటి విధానంలో దేవుని తోడు నీకు ఉన్నట్లయితే దేవుడు కొత్తదైనా ఇస్తాడు, ఉన్నదానైనా సరే దేవుడు కొత్తదానిగా చేస్తా అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు కొత్త బట్టలు ఇవ్వాలని దేవుడు ఇస్తాడు, ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవచ్చు, కానీ వేసుకున్న బట్టలే ఎప్పటికీ కొత్తదనంగా ఉండేలా చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు నువ్వు గమనించినట్లయితే అవి నీకు అర్థం కాకపోవచ్చు, నీ యొక్క జీవిత విధానం గందరగోళంగా ఉండొచ్చు, నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండాలంట. ఏమి చేసినా కూడా ఫైనల్కి మాత్రం ప్రభు మేలు చేస్తాడు. ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనం నిలబడి చేస్తున్నప్పటికీ ప్రభు మాత్రం మనకు మేలుకరంగా మార్చేస్తాడు. యోసేపు జీవితంలో అన్నలు కొట్టి గోతిలో పడేశారు, పోతీఫర భార్య అవమానించింది, ఎంతో జరిగాయి. ఏది జరిగినా చివరికి అంత సమస్తము సమకూడి మేలుకరంగా మార్చేశాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏది జరిగినా సరే చివరికి మేలుకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. దయచేసి నీ జీవితంలో ఎదురే సంఘటనలు బట్టి కానీ, నీ జీవితంలో ఎదురే ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. కీప్ మూవింగ్. అంటే ముందు కదులుతూనే ఉండాలి. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, వాడని ఇనుము తుప్పు పడుతుంది అంటండి. కాబట్టి నువ్వు కదలలేనట్లయితే నీ జీవితంలో స్వచ్ఛతను కోల్పోతావు. నిన్ను నువ్వు వాడటం ప్రారంభించకపోయినట్లయితే తుప్పు పట్టేస్తావు. నీ జీవితం మేలుకు బదులు తుప్పు పట్టి నేను అనేక మంది కీడు చేసినట్లుగా, కదలకపోయినట్లయితే, మనం మూవ్ అవ్వకపోయినట్లయితే, ముందుకు వెళ్ళలేనట్లయితే జీవితం ఆగిపోతుంది.
అనేక మందికి అనార్థం. సో దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ముందుకెళ్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఏది జరిగినా సరే దాన్ని పట్టుకుని కూర్చోవద్దు. కీడైనా మేలైనా మంచైనా చెడ్డైనా జరిగేది జరుగుతుంటుంటుంది. కానీ మన గురి గమ్యం మర్చిపోకూడదు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆయన నడికట్లు తగిలేసేసి ఆయన క్లాతులు తగిలి స్వస్థతలు జరిగాయి. కానీ ఆయన కూడా కొడతాకొచ్చారు, చంపటాకొచ్చారు, రాళ్ళతో కొట్టేశారు. అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి ఆరాటపడిపోయి గొంతులేదు, రాళ్ళిచ్చి కొట్టేశారని చెప్పి కృంగిపోయి ఆగిపోలేదు. ఏది జరిగినా స్వీకరించుకుంటూ ముందుకెళ్ళిపోయాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఏది జరిగినా కూడా సంతోషించుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడై ఉన్నాడు. దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో బహు ఉన్నతమైనటువంటి. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమెన్. ఈరోజు మరి మన జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో మరి ప్రతి ఆదివారము కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తూ మరి ఈ పరిచర్యలు ఎంతో సహకరిస్తున్నటువంటి పవన్ పుట్టినరోజు కాబట్టి ఈరోజు మరి ఈ సమయంలో మనమంతా కూడా ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ నిమిత్తం. పవన్ దేవుడు ఇంకా ఈ యొక్క పరిచర్యలో బలంగా వాడుకున్నట్లు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు విస్తరించబడాలని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి చేసే దేవుడు. సమస్తము సమకూడి మన మేలు కొరకు, ఆశీర్వాద కొరకు దేవుడు చేస్తూ ఉన్నాడు. తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఇంతవరకు ఉపవాస ప్రార్థన మీరు లేనట్లయితే ఇక నుంచి అయినా సరే ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి మీరు మధ్యాహ్నం 3:30కి అయిపోద్ది కాబట్టి ఒక 12 గంటలు డైలీ ఫాస్టింగ్ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మీరు మళ్ళీ 3:30 తర్వాత మీరు భోజనం చేయాలనుకుంటే చేసేయచ్చు. లేదు ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు. లేదు నాకు అంత నేను ఉండలేనుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేయండి, లేకపోతే లంచ్ అయినా స్కిప్ చేయండి, డిన్నర్ అని రోజుకి ఏదో ఒక మీల్ స్కిప్ చేసి ఎక్కువగా దేవునితో గడపడానికి, దేవుని మహింపరచడానికి సమయాన్ని కేటాయించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మొదటి గంట, క్రొవ్విన గంట దేవునితో గడపడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. మీకు ఎన్ని పనులు ఉన్నా, మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి మిస్ కాకుండా దేవుని సన్నిధిలో గడపాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్.